యుద్ధం 4వ వారంలోకి ప్రవేశించిన ఇరాన్ ఏమాత్రం లొంగకపోవడంతో అమెరికా ఇక భూతల దాడులకు సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ చాప కింద నీరులాగా ఇందుకు సంబంధించిన సన్నాహాలు అన్నీ అమెరికా చేస్తుందంటున్నారు. అంతేకాదు, ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న ఇరాకీ ఖుర్షిద్ ఆర్మీని కూడా రంగంలోకి దింపితే ఇక ఇరాన్ని చావు దెబ్బ కొట్టొచ్చనేది ట్రంప్ వ్యూహంగా తెలుస్తోంది. అయితే అది నెరవేరే ఛాన్స్ ఎంత? భీకరంగా సాగుతున్న యుద్ధం, జెరూసలేంపై దాడులు పెంచిన ఇరాన్, ల్యాండ్ వార్ కి ప్లాన్ చేసిన అమెరికా, రూట్ మ్యాప్ రెడీ చేసిన ట్రంప్, కుర్దిష్ ఆర్మీ కూడా ఎంట్రీకి రెడీ. గగనతల యుద్ధంతో ఇరాన్ లొంగకపోవడంతో అమెరికా ఇక భూతల యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అమెరికా మిలిటరీ కమాండర్లు పెంటగాన్ రక్షణ విభాగాన్ని కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కోరడమే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. అయితే ఈ విషయం ట్రంప్ డైరెక్ట్ గా మాత్రం బయట పెట్టలేదు. అయితే అంతకు ముందే ఆయన సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఓసారి భూతల యుద్ధానికి సంబంధించిన హింట్ ఇచ్చారు. అయితే అమెరికా మిలిటరీలోని అత్యున్నత స్థాయి అధికారులు మాత్రం భూతల యుద్ధానికి అవసరమైన ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు చెప్తున్నారు. ఎక్కడ ఇరాన్లో ప్రవేశించాలి, ఆ తర్వాత యుద్ధ ఖైదీలను ఎక్కడకు తరలించాలి అనే అంశాలు కూడా చర్చించారని చెప్తున్నారు. ఎయిర్ బోర్న్ డివిజన్ నంబర్ 82, మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్, ఆర్మీ గ్లోబల్ రెస్పాన్స్ టీమ్ విభాగాలను అమెరికా ఇప్పటికే యాక్టివేట్ చేసిందట. అంతేకాకుండా 2200 మెరైన్లను తీసుకుపోయే 2 నౌకలను కాలిఫోర్నియాలో సిద్ధంగా ఉంచారు. ఇవన్నీ కూడా భూతల యుద్ధం కోసమే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని 22 దేశాలు ఇరాన్ని కోరగా వాటిలో అగ్రదేశాలు కూడా యుద్ధంలో దిగే సంకేతాలు వస్తున్నాయి. హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియా ద్వీపంలో ఉన్న యుఎస్ యూకే సైనిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ దాడిని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ దాడులు దుస్సాహసంగా అభివర్ణించింది. పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు, హర్ముజ్ జలసంధి మూసివేత వంటివి తమ ప్రయోజనాలకు, తమ మిత్ర దేశాలకు ముప్పుగా బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే తన అత్యంత శక్తివంతమైన అణు జలాంతర్గామిని అరేబియా సముద్రంలో మోహరించింది. క్షిపణి దాడుల నేపథ్యంలో గల్ఫ్ జలాల్లో ప్రయాణించే తమ వాణిజ్య నౌకల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్ స్పష్టం చేసింది. బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన ఈ జలాంతర్గామిలో 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగల తోమహక్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. శత్రువుల కంట పడకుండా నీటి అడుగు నుంచి దాడి చేయగల సామర్థ్యం వీటి సొంతం. ఈ చర్య ద్వారా తన మిత్రదేశమైన అమెరికాకు మద్దతు తెలపడంతో పాటు ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని యూకే భావిస్తోంది. అంతేకాదు, ఈ యుద్ధంలోకి హర్ముజ్ వేదికగా జపాన్ కూడా ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన క్రూడాయిల్ దిగుమతుల్లో జపాన్ ఈ జలసంధి నుంచే 90% తెచ్చుకుంటోంది. ఈ క్రమంలోనే ఇరాన్ ఇక్కడ అమర్చిన సిమైన్లను తొలగించడానికి కూడా జపాన్ ప్లాన్ చేస్తోంది అంటున్నారు. అయితే అది అత్యవసర పరిస్థితుల్లోనే తప్ప అప్పటిదాకా దౌత్య మార్గంలోనే పరిష్కారం వెతకాలనేది జపాన్ అభిప్రాయం. ఇక అమెరికా కనుక భూతల యుద్ధంలోకి వస్తే దానికి సాయం చేసేందుకు ఇరాకీ కుర్దిష్ సేనలు, ప్రత్యేకించి అందులోని మహిళా విభాగం సిద్ధమవుతున్నట్లు చెప్తున్నారు. వాస్తవానికి ఈ ప్రచారం మార్చి 7 నుంచే సాగుతున్న నేవీ ఎయిర్ వార్ఫేర్లో అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ని లొంగదీయలేకపోవడంతోనే మరోసారి ఆ ప్రచారం ఎక్కువైంది.